హలో ఫ్రెండ్స్, మనిషి చంద్రుడి మీద కాలు పెట్టాడు, మార్స్ మీదకు రాకెట్లు పంపాడు. కానీ మనం నిలబడిన ఈ భూమి కింద కొన్ని కిలోమీటర్ల లోతులో ఏముందో మీకు తెలుసా? చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం, భూమి కింద పాతాళ లోకం ఉంటుందని, అక్కడ మనుషుల రూపంలో ఉండే పాములు ఉంటాయని, అక్కడ సూర్యుడు లేకపోయినా వెలుగు ఉంటుందని. ఇదంతా పురాణాల్లో చెప్పిన కట్టుకదా అని మనం కొట్టిపారేశాం. కానీ ఫ్రెండ్స్, 1947లో ఒక అమెరికన్ పైలట్ తన విమానంతో పొరపాటున భూమి లోపలికి వెళ్ళాడని, అక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని చూశాడని చెప్తే మీరు నమ్ముతారా? హిట్లర్ ప్రపంచాన్ని జయించడానికి ఈ పాతాళ లోకం నుండే టెక్నాలజీ తీసుకున్నాడని చెప్తే నమ్ముతారా? ఈరోజు ఈ వీడియోలో పురాణాలు చెప్పిన నాగలోకం, మోడర్న్ సైన్స్ చెప్తున్న హలో ఎర్త్ థియరీ వెనుక ఉన్న భయానక నిజాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా మన పురాణాల దగ్గరికి వెళ్దాం. విష్ణు పురాణం ప్రకారం భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. అవి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల మరియు పాతాళం. వీటిలో చివరిగా ఉండేదే పాతాళం లేదా నాగలోకం. దీన్ని భోగవతి అనే నగరం అంటారు. ఇక్కడ సూర్యకాంతి ఉండదు, కానీ అక్కడ ఉండే అద్భుతమైన మణుల కాంతితో ఆ లోకం మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. రామాయణంలో హనుమంతుడు పాతాళానికి వెళ్ళి మైరావుడిని చంపడం మనకు తెలుసు. మహాభారతంలో అర్జునుడు గంగలో స్నానం చేస్తుండగా ఉలీచి అనే నాగకన్య అతన్ని లాక్కొని పాతాళానికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంది. అంటే భూమి పైనుండి లోపలికి వెళ్ళడానికి దారులు ఉన్నాయా? ఆ దారులు ఇప్పుడు ఎక్కడున్నాయి? పురాణాలు పక్కన పెడితే 1947లో జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. అమెరికన్ నేవీ ఆఫీసర్ అడ్మిరల్ రిచర్డ్ బర్డ్ ఇతను నార్త్ పోల్ మీద విమానంలో రీసెర్చ్ చేయడానికి వెళ్ళాడు. అతను రాసుకున్న సీక్రెట్ డైరీ ప్రకారం విమానం నడుపుతుండగా సడన్గా మంచు మాయమైపోయింది. కింద పచ్చటి అడవులు, కొండలు కనిపించాయి. అంతేకాదు, అంతరించిపోయిన మామత్ లాంటి ఏనుగులు అక్కడ తిరుగుతున్నాయి. అప్పుడే చక్రం లాంటి ఆకారంలో ఉన్న కొన్ని ఎగిరే పల్లాలు అతని విమానం చుట్టుముట్టాయి. అతని రేడియోలో ఒక గంభీరమైన గొంతు వినిపించింది. వాళ్ళు తమని తాము భూమి లోపల నివసించే వాళ్ళం అని పరిచయం చేసుకున్నారు. మేము మనుషుల కంటే కొన్ని వేల సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉన్నాం. మీరు అణుబాంబులతో భూమిని నాశనం చేస్తున్నారు, అది ఆపండి అని హెచ్చరించి పంపించారట. ఈ విషయం బయటికి రాగానే అమెరికా ప్రభుత్వం ఆ డైరీని సీక్రెట్గా ఉంచేసింది. రిచర్డ్ బర్డ్ని పిచ్చివాడిగా చిత్రీకరించింది. కానీ అతను చనిపోయేదాకా భూమి లోపల ఇంకో ప్రపంచం ఉందని చెప్తూనే ఉన్నాడు. కేవలం రిచర్డ్ బర్డ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, సాక్షాత్ ఆల్డాఫ్ హిట్లర్ కూడా దీన్ని నమ్మాడు. హిట్లర్కి ఒక నమ్మకం ఉండేది, భూమి లోపల అగర్తా అనే ఒక రాజ్యం ఉందని, అక్కడ ఉండేవాళ్ళు సూపర్ హ్యూమన్స్ అని. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కోసమే హిట్లర్ తన సైన్యాన్ని టిబెట్కి, హిమాలయాలకు, చివరకు అంటార్కిటికాకు కూడా పంపించాడు. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయాక చాలామంది నాజీ ఆఫీసర్లు అంటార్కిటికాలోని ఒక రహస్య సొరంగం ద్వారా భూమి లోపలికి పారిపోయారని ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. వాళ్ళే ఆ తర్వాత యుఎఫ్ఓ టెక్నాలజీని డెవలప్ చేశారని అంటారు. మరి ఈ పాతాళానికి దారులు మన ఇండియాలో ఉన్నాయనే అంటున్నారు పరిశోధకులు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో పాతాల్కోట్ అనే ఒక లోయ ఉంది. ఇది భూమి మట్టానికి కొన్ని వేల అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడ సూర్యరశ్మి కూడా సరిగ్గా చేరదు. ఇక్కడ నివసించే గిరిజనులు మేఘనాథుడు పాతాళానికి వెళ్ళింది ఇక్కడి నుంచే అని నమ్ముతారు. ఇక్కడ కొన్ని గుహలు కూడా ఉన్నాయి. వాటి అంతం ఎక్కడా ఎవరికీ తెలియదు. అలాగే వారణాసిలో, హిమాలయాల్లోని కొన్ని గుహల్లోకి వెళ్ళిన సాధువులు మళ్ళీ తిరిగి రాలేదని, వాళ్ళు ఆ లోపలి ప్రపంచంలోకి వెళ్ళిపోయారని కథలు ఉన్నాయి. ఇది వినడానికి కొంచెం వింతగా, భయంగా అనిపించవచ్చు. డేవిడ్ ఐక్ అనే ఫేమస్ కాన్స్పిరసీ థియరిస్ట్ ప్రకారం ఆ పాతాళ లోకంలో ఉండే నాగులు లేదా రెప్టిలియస్ ఇప్పుడు మన మధ్య మనుషుల రూపంలో తిరుగుతున్నారట. వాళ్లకు షేప్ షిఫ్టింగ్ ఉంటుంది, అంటే రూపాలు మార్చుకునే శక్తి. ప్రపంచాన్ని పాలించే పెద్ద పెద్ద నాయకులు, సెలబ్రిటీల రూపంలో వాళ్ళే ఉన్నారని, మనుషులను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని ఒక థియరీ ఉంది. మన పురాణాల్లో చెప్పిన ఇచ్చాదారి నాగుల కాన్సెప్ట్ కూడా ఇదే కదా. అంటే మన పూర్వీకులకు ముందే తెలుసా? చివరిగా ఫ్రెండ్స్, సైన్స్ ప్రకారం భూమి లోపల కోర్, లావా, మాగ్మా ఉంటాయి. అక్కడ జీవం ఉండడం అసాధ్యం. కానీ సముద్రం లోపల, అంతరిక్షంలో ఏముందో మనకు తెలిసినప్పుడు భూమి లోపల ఏముందో పూర్తిగా ఎవరు ఎందుకు చూడలేకపోయారు? రష్యా వాళ్ళు తవ్విన కోలా సూపర్ డీప్ బోర్ హోల్ కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే తవ్వగలిగారు.
మరి మిగతా 6,000 కిలోమీటర్ల లోతులో ఏముంది? అక్కడ నిజంగానే నాగలోకం ఉందా లేదా ఇదంతా మన భ్రమ? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాగలోకం ఉంది అనుకునే వాళ్ళు ఎస్ అని, లేదు అనుకునే వాళ్ళు నో అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.